హలో! ఇంకా శ్రావణ మాసం అయితే వచ్చేసిందండి. ఎవరికి తగ్గట్టు ఎవరు చేసుకునే విధంగా అలాగా పూజ అయితే చేసుకుంటామండి. కొందరైతే అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకుంటారు. మరికొంతమంది అమ్మవారి ఫోటో పెట్టుకొని ఓన్లీ కలశం పెట్టుకొని పూజ చేసుకుంటారండి. ఈరోజు కలశం ఎలా డెకరేట్ చేసుకోవాలో సింపుల్ వేలో చూపించేస్తానండి. చాలా నీట్‌గా ఉండేలాగా. ఇప్పుడు ఒక గాజు బౌల్ తీసుకొని దానికి చుట్టూ డబల్ టేప్ ఉంటది కదా! అది అంటించుకోవాలండి. డబల్ టేప్ ఇలా కట్ చేసుకొనైనా అంటించుకోవచ్చు. లేదంటే మొత్తం రౌండ్‌గా అయినా అంటించుకోవచ్చండి. మొత్తం చుట్టుపక్కల ఇలా అంటించేసుకొని దానికి తమలపాకులు అంటించుకోవాలండి. తమలపాకులొచ్చేసి చిన్న సైజు ఉండేలాగా చూసుకోండి. అప్పుడే నీట్‌గా అందంగా ఉంటదనమాట. తమలపాకుల ప్లేస్‌లో మీరు మామిడాకులైనా అంటించుకోవచ్చండి. మనం సింపుల్‌గా ఎక్కువ డెకరేట్ చేయకుండా సింపుల్‌గా ఇలా నీట్‌గా చేసేసుకోవచ్చండి. ఇలా చుట్టుపక్కల ఇగో తమలపాకులన్నీ నేను అంటించిన విధంగా తమలపాకులన్నీ అంటించుకోవాలి. ఇప్పుడు ఆ గాజు బౌల్‌లో మనం కలశానికి ఏవైతే ఆ కలశానికి ఆ లోపల బియ్యం పోసుకొని దాంట్లో కుంకుమ, పసుపు వేసుకోవాలి. మీరు నిండా పోసుకునే మాటైతే నిండా పోసుకోవచ్చు. లేదంటే వెల్తిగా అయినా పోసుకోవచ్చండి. పసుపు చల్లుకొని మనం ఏ చెంబులో అయినా రాగి చెంబు అయితే రాగి, లేదంటే ఇత్తడి, సిల్వర్‌దైతే సిల్వర్ చెంబు పెట్టుకొని దానిపైన కొబ్బరికాయ ఇలా పెట్టుకోవాలండి. నెక్స్ట్ వీడియోలో కలశము ఎలా పెట్టుకోవాలో జాకెట్ ముక్కతో చూపిస్తానండి. నెక్స్ట్ వీడియో చూసేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.